హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా ఇంట్లో ఉగాది ఫెస్టివల్ ఇట్లా జరుపుకున్నాము సింపుల్గానే. ఉగాది చట్నీ చేసేసాను, సేమియా పాయసం చేసేసాను, సింపుల్గా పూజ చేసుకున్నాను. మేము ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము, కానీ కొంచెం మేమే డిలే చేస్తున్నాము. టైం సెట్ అవ్వక వెళ్ళట్లేదు. కానీ ప్రసాదం మాత్రం ఎవ్రీ మంత్కి వస్తూనే ఉంటుందండి తిరుపతి ప్రసాదం. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే దేవుడి ప్రసాదం ఇట్లా వస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. నాకైతే వడ ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి. మీరు ఎంతమందికి వడ ప్రసాదం ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. కానీ ఈ సమ్మర్ అయితే కంపల్సరీ నేను తిరుపతి దర్శనం అయితే చేసుకుంటాను. నమో వెంకటేశాయ. తులసి దగ్గర ఇట్లా పూజ చేసుకున్నానండి. దాని తర్వాత మా మామయ్య దగ్గర కూడా దీపం పెట్టేశాను. మనకి ఉగాది కొత్త సంవత్సరం కదండి, అందుకే ఇక పెద్దలకు కూడా నేను దీపం పెడతాను ఆ రోజు. ఇట్లయితే మా పూజ అయిపోయిందండి. దాని తర్వాత టెంపుల్కి వెళ్ళాను. మా శ్రీనివాసపురం కాలనీలో వినాయకుడు గుడి ఉంటుంది, ఆడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను. ఆ రోజంతా నాకు హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే న్యూ ఇయర్ ఎట్లా చేసుకుంటామో ఈ యుగాది కూడా మనం అట్లే చేసుకుంటాము. మన హిందువులకి ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి మన మెయిన్ ఫెస్టివల్ అన్నీ ఈ పండుగ నుంచే మనకి స్టార్ట్ అవుతాయి కాబట్టి అర్చన అవుతుంది అక్కడ. మా పంతులు గారు కూడా చాలా చక్కగా పూజ చేస్తారండి. ఎంతసేపు అయినా పూజలు నీట్గా చేస్తారు. వినాయకుడిని అట్లా చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదండి. మన్నే చూసినట్టు అనిపిస్తుంది. ఎటు తిరిగి ఎటు చూసినా కూడా స్వామి మనకెళ్ళే చూసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్తానండి నేను వినాయకుడి టెంపుల్కి పర్వదినాల్లో. చూడండి, మీకు కూడా మంచి శుభం కలగాలని కోరుకుంటున్నాను. నేను మా ఫ్రెండ్ వెళ్ళాము, మా పాప వాళ్ళ ఫ్రెండ్. ఇక గుడి దగ్గర అంటే ఆల్మోస్ట్ అందరు తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు కదండి. ఇంకా వాళ్ళని మన వీడియోలో క్యాప్చర్ చేయలేము కాబట్టి మా వరకే నేను తీసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.